మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సిట్ నోటీస్ ఇవ్వడాన్ని ఖండిస్తూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్. మచ్చలేని ఒక మహానాయకుడి మీద ఇవాళ సిట్ నోటీసులతోటి బురద జల్లేటువంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రగతి వైపు ఆలోచన చేయాలి కానీ కేవలం ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. గతంలో కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లతోటి తెలంగాణలో పసిడి పంటలు పండించేటువంటి ఇవాళ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపితే ఇవాళ కేవలం కేసులు, సూట్ కేసులు మోగడానికి లేదా పచ్చని తెలంగాణలో ఇవాళ ప్రతీకార చర్యలు చేపట్టడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 15 రోజులుగా నడుస్తున్నటువంటి సిట్టు డ్రామా అంతా కూడా కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం మాత్రమే అనేది ఇవాళ కేసీఆర్ గారు నోటీస్ ఇవ్వడం ద్వారా తేలిపోయింది. తప్పకుండా ప్రజల యొక్క దృష్టిని అంటే ఎన్నికల్లో పోయి వాళ్ళ ప్రగతి విషయాలని కానీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం వల్ల వాళ్ళ కేవలం ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ద్వారా చర్చ అంతా కేసీఆర్ గారి చుట్టూ, కేసీఆర్ గారి నోటీసుల చుట్టూ తిప్పాలంటూ ఉద్దేశంతో ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమంలో భాగంగా ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా ఇవాళ మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ సిట్టు నోటీసులతోటో లేదా మీరు పెట్టేటువంటి చిల్లర ప్రయత్నాలతోటో కేసీఆర్ గారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఢిల్లీ నాయకులతో సహా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని గడగడలాడించి తెలంగాణలో తెచ్చినటువంటి నాయకుడి మీద మీ చిల్లర చేష్టలు, ఈ చిల్లర ప్రయత్నాలు ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు వైపు ఉంటారు. కేసీఆర్ గారికి అండదండలు ఇస్తారు, కేసీఆర్ గారికి మద్దతులు ఇస్తారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎట్లాగైతే పాటుపడ్డాడో కేసీఆర్ గారికి ఆపద వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపు ఉంటారు. అదే ఈ ఈ ఈ నోటీసులకు సమాధానాన్ని రేపు కేసీఆర్ గారు ప్రశ్నలకు జవాబుల రూపంలో చెప్తే తప్పకుండా మీరు చేసేటువంటి ఈ చిల్లర ప్రయత్నాలకు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాను.